హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ రివ్యూ సినిమా ఛానల్. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వార్ 2 ట్రైలర్ నిన్ననే రిలీజ్ అయింది. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నిజమే, మన టాలీవుడ్కి ఇది హ్యాపీ న్యూసే. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్ని ఎప్పుడు చిన్నచూపు చూసేది. కానీ రాజమౌళి బాహుబలి, RRR తర్వాత మన రేంజ్ బాగా పెరిగిపోయింది. రాజమౌళి సినిమాలే కాదు, చాలా సినిమాలు బాలీవుడ్ని మించి మార్కెట్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో బాలీవుడ్ సినిమాల సక్సెస్ రేటు బాగా పడిపోయింది. మన ఎన్టీఆర్ని వార్ 2కి సెలెక్ట్ చేశారంటేనే అర్థమవుతుంది కదా. ఇక ట్రైలర్ చూస్తే హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరు పోటాపోటీగా కనబడుతున్నారు. కోరస్గా ఇండియా ఫస్ట్ అంటూ దేశం కోసం చావడానికైనా చంపడానికైనా వెనకాడబోమని ఎగబడి మరీ చెప్తున్నారు. కానీ ఇది ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ చావగొట్టుకుంటున్నారు. అంటే సగభాగం శత్రువులుగా ఉండి సగభాగం మిత్రులవుతారేమో. ఇక్కడ మనం 2 months బ్యాక్ వచ్చిన టీజర్ని గుర్తు చేసుకుంటే అందులో ఏజెంట్ కదిర్ రోల్ చేసిన హృతిక్ని మన ఎన్టీఆర్ ఇప్పుడు నువ్వు బెస్ట్ కాదంటాడు. అంటే హృతిక్ ఓ దశలో దేశానికి ఎగైనెస్ట్గా మారతాడు, లేదా పరిస్థితుల ప్రభావంతో అలా కనబడవచ్చు. ట్విస్ట్ ఏదైనా వార్ 2 సైడ్ పక్కా. మధ్యలో కైరా క్యారెక్టర్ కూడా తక్కువేమీ తినలేదనిపిస్తుంది. బోల్డ్ అండ్ ఐరన్ లేడీలా హృతిక్నే ఎదుర్కొంటుంది. ఇక విఎఫ్ఎక్స్ విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కార్లు, బోట్లు, ట్రైన్లు, ప్లేన్లు అన్నింటినీ ఎగరేసి కాల్చేసి హాలీవుడ్ తలనే తన్నారు. మధ్యలో హృతిక్ వూల్ఫ్తో నడిచొచ్చే సీన్ చూడగానే విరమల గుర్తొచ్చి నా మనసు కీడు చెంకించింది. ఎనీవే, 1.5 minute ఉన్న టీజర్ని పట్టి లాగి హీరోలిద్దరి చేత ఇంకో నిమిషం పాటు సేమ్ డైలాగులు చెప్పించి ట్రైలర్గా వదిలారు. ఎండింగ్లో హీరోలిద్దరూ పిడికిలి బిగించి గాల్లో ఎగిరి ఢీకొట్టే పంచ్ చూస్తే నా గుండె గతుక్కుమంది. ఇంత వైలెన్స్ అవసరమా? సెన్స్ ఉన్నవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని నా ఫీలింగ్. కేజీఎఫ్ హీరో చెప్పినట్లు వైలెన్స్ మనకు ఇష్టం లేకపోయినా మనల్ని వైలెన్స్ ఇష్టపడుతుందనుకుంటా. చివర్లో వినపడే గీతా శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే కర్మలు చేయడం వరకే మన వంతు, ఫలితం ఎలా ఉంటుందో అంచనా వేయకూడదని. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఏ ఉద్దేశంతో చెప్పాడో ఏమో కానీ 14th Augustన నాకు ఇష్టమైన కర్మ రివ్యూ చేయడం ద్వారా అసలైన ఫలితం ఏంటో డిసైడ్ చేస్తాను. అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.